మీల్ మేకరు టమాటా కర్రీ తయారీ విధానం చూద్దాం. నీళ్ళు పొయ్యి మీద పెట్టుకొని మసలనియాలి. మసిలినాక కొంచెం ఉప్పు, మసులుతున్న నీళ్ళల్లో ఈ మీల్ మేకర్ వేసుకోవాలి. ఇవి ఉడికినాయి కదా, ఒక స్టైనర్లోకి తీసేసుకుందాం. ఇట్లా ప్రెస్ చేస్తే ఉన్న నీళ్ళన్నీ అడిచిపోతాయి ఇంట్లో ఉన్నాయి. ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడిగా వేయాలి. నూనె హీట్ అయినాక పచ్చనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ హాఫ్ స్పూను వేసుకున్నాం. తుంచుకొని 2 ఎండుమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి, ఈ ఉల్లిపాయ మంచిగా వేగింది కదా, ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా వేగింది కదా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూను, ఇప్పుడు టీ స్పూన్ పసుపు, ఒక 4 కరివేపాకు రెమ్మలు. ఇవన్నీ మంచిగా వేగినాయి కదా. ఇప్పుడు మనము వేడి నీళ్ళల్లో వేసి తీసి మీల్ మేకర్ నూనెలో 1 నిమిషం పాటు మంచిగా ఫ్రై కానివ్వాలి. ఇది మంచిగా 1 నిమిషం పాటు వేగింది కదా మీల్ మేకర్. ఎందుకంటే ఇంట్లో ఉన్న నీరంతా పోతేనే మంచి టేస్ట్గా ఉంటుంది మీల్ మేకర్. ఇప్పుడు 1 స్పూను కారము, లేదా మీరు తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. 1 స్పూను ఉప్పు, 1 స్పూను ధనియాల జీలకర్ర పౌడర్. ఇది మంచిగా కలిసేలాగా కలుపుకుందాం. ఈ మీల్ మేకర్కి మసాలా అంతా మంచిగా పట్టింది కదా. ఇప్పుడు మనము ఈ టమాటాలు కట్ చేసుకుని వేసుకున్నాం. నేను కొంచెం చాప్ చేసుకున్నా, మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇది మరొకసారి కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మంచిగా రెడీ అయిపోయింది మీల్ మేకర్ టమాటా కర్రీ. ఇంకొంచెం ఫ్రై లాగా కావాలనుకుంటే ఇంకొక 2-3 నిమిషాలు ఇట్లనే ఫ్రై చేసుకుంటే ఫ్రై అవుతుంది. కొంచెం కూర టైపు కావాలంటే ఇట్లా ఉంచుకోవాలి. కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.